బ్రదర్ గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నేను మీకు ముఖ్యమైన ప్రశ్న అడగాలి. సాక్షాత్తు ఇదే రోజున తెలంగాణ రాష్ట్ర సాధనకు తొలి అడుగు పడిన రోజు 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ ఉద్యమంలో ఒక నినాదం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఆయన నినదించారు. సో కేసీఆర్ దీక్ష ఉవ్వెత్తున వేసిన ఉద్యమంలో ఆ రోజుల్లో అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్? అంటే తెలంగాణ కావాలి అనేటువంటి డిమాండ్ నిజానికి ఆంధ్ర తెలంగాణ మొదటి నుంచి కలిసి లేవు. ఇది నిజాం పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతం. నైజాం అనే వ్యవహరించేవాళ్ళు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది హైదరాబాద్ స్టేట్గా మారింది. అది ఆంధ్ర రాష్ట్రంగా ఉంది. ఆంధ్ర ప్రాంతము మెడ్రాస్ దీనిలో ఉండేది. మెడ్రాస్ అంటే తమిళనాడు కింద ఉండేది అది. కాబట్టి వాళ్ళ రాజధాని మెడ్రాసే. హైదరాబాద్కి వాళ్ళకి ఏ సంబంధం లేదు. అటువంటి పరిస్థితుల్లో తెలుగువారందరికీ ఒకటే రాష్ట్రం కావాలి అనే డిమాండ్తో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఏర్పడింది. అది కర్నూలులో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో టంగుటూరి ప్రకాశం గారు మాట్లాడుతూ, మేము ఇక్కడ ఏదో నిర్మాణాలు చేపట్టడం లేదు అని మాట్లాడుతున్నారు, కానీ మేము ఇక్కడ చేపట్టాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఇది పాసింగ్ క్యాపిటల్ మాత్రమే. మేము అతి త్వరలో హైదరాబాద్ని రాజధానిగా చేసుకోబోతున్నాము. హైదరాబాద్ స్టేట్తో కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రం విలీనమై ఈ రెండూ కలిసి తెలుగువారికి ఒక రాష్ట్రం ఏర్పడబోతోంది అని చెప్పి ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటనని జవహర్లాల్ నెహ్రూ గారి దృష్టికి తీసుకెళ్ళింది మీడియా. ఓకే. తీసుకెడితే ఆయన ఏం చెప్పాడంటే, ఇది విస్తరణవాదం అనుకుంటున్నాను నేను అన్నాడు ఆయన. అంటే నేను విస్తరణవాదము అనే పదం వాడేస్తున్నాను, ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చేమో, కానీ ప్రకాశం గారు పెద్దవాడు, ఆయన అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను, కానీ హైదరాబాద్ స్టేట్తో కలిసిపోతాం, మేము కలిసిపోయి ఒకటే రాజధానిగా ఉంటాము అనేది విస్తరణవాదం కిందే చూడాల్సి వస్తుంది అన్నాడు ఆయన. దాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మద్దుకూరి చంద్రశేఖరరావు గారు ఖండించాడు. నో, తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి అనే ఒక ఆకాంక్షని సామ్రాజ్యవాదంతోనూ విస్తరణవాదంతోనూ పోల్చి చూడటం జవహర్లాల్ నెహ్రూకి తగదు అని ఒక ప్రకటన చేశాడు ఆయన. ఇవన్నీ పేపర్లో పబ్లిష్ అయిన వార్తలే. ఓపెన్గా ఆంధ్రపత్రిక ఆరాటి సంచికలు తిరగేస్తూ జరుగుతాయి ఇవన్నీ. అలా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్ స్టేటు కలిపి, దీని వెనకాల బూర్గుల రామకృష్ణారావు గారు అప్పుడు హైదరాబాద్ స్టేట్ సీఎం. 51 చివరిలోనో 52లోనో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చాలా బొటాబుటి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ చాలా తీవ్రమైన పోటీనిచ్చింది. కారణం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ పార్టీకి. ఓకే. అందుకని కాంగ్రెస్ పార్టీ విజయాన్ని వాళ్ళు నిలువరించగలిగారు, భారీ విజయాన్ని. అప్పుడు బూర్గుల రామకృష్ణారావు గారి బుర్రలో ఒక ఆలోచన మొదలైంది. మనం తెలంగాణ వరకు లేకపోతే హైదరాబాద్ స్టేట్ వరకు కన్ఫైన్ అయితే అతి త్వరలో వీళ్ళు మన మింగేస్తారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంతో కలిస్తే ఆ ప్రాంతం కూడా మనదే అవుతుంది. కాబట్టి అక్కడ కొంచెం కాంగ్రెస్కి హోల్డ్ ఉంది, కాబట్టి మనం బ్యాలెన్స్ చేయొచ్చు అని ఒక అభిప్రాయానికి ఆయన గురైనట్టుగా కొన్ని ప్రచారాలు ఉన్నాయి. కాదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఫైనల్గా ఏది మనసులో ఉన్నా ఏది లేకపోయినా మొత్తానికి రెండు ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినాయి. ఘంటసాల గారు లాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఆకాశవాణిలో ఈ సంబరాన్ని పాటల రూపంలో చెప్పారు. విశాలాంధ్ర నలుమూలల వైవాహిక వైభోగం అని పాడాడు ఆయన.
గెలవేసిన అరటి చెట్లు తీసుకురానా ఎలమావిడి తోరణాలు కట్టనా అని పాట పాడాడు ఆయన ఆకాశవాణిలో. ఏది ఈ రెండు ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన సందర్భంలో. కాబట్టి ఎవరి సెలబ్రేషన్ మూడ్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రం, ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒత్తిడి పెరిగింది, ఉపాధి అవకాశాలు తెలంగాణ నేటివ్ పీపుల్కి తగ్గుతున్నాయి అనేటువంటి ఆందోళన మొదలైంది. దాంతోపాటు ఇక్కడ వ్యాపారాలు, ఇతర వ్యవహారాలు చేసుకోవడానికి బయట ప్రాంతాల నుంచి విపరీతంగా జనాలు వచ్చేస్తున్నారు, పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్రం నుంచి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యాపార అవకాశాలు తగ్గుతున్నాయి అనే గొడవ కూడా మొదలైంది. అయితే నిజానికి ఆ రోజున వలసలు భారీగా లేవు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి లేదు, ఆంధ్ర ప్రాంతం నుంచి లేవు, తక్కువ ఉండేది. కానీ నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి. ఈ పెరగటం అనేది పీక్స్కి ఎప్పుడు వెళ్ళింది అంటే ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యాక పెరిగింది. అప్పటి వరకు హైదరాబాద్ రావటానికి ఉత్సాహపడేవాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ ప్రధానంగా మెడ్రాస్ వెళ్ళేవాళ్ళు. ఏది మెడ్రాస్ స్టేట్ నుంచి విడిపోయిన తర్వాత కూడా ఎక్కువ వ్యాపార సంబంధాలు మెడ్రాస్తోనే ఉండేవి ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి. హైదరాబాద్ వాళ్ళ దృష్టిలో లేదు. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా పరిశ్రమ ఇక్కడ తీసుకురావాలి అని ఆయన 60 దశకంలోనే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. కానీ ఆయన వెనకాల ఎవరు రాలా, అందరూ మెడ్రాస్లోనే ఉన్నారు దాదాపు 90 వరకు. ఎందుకున్నారు మెడ్రాస్లో అనేది ఒక్కసారి చూసుకుంటే అర్థమవుతుంది. అలా ఈ ప్రయాణంలో హైదరాబాద్ని సెంటర్గా చేసుకోవాలి. హైదరాబాద్ ఎప్పుడైతే అందరికీ సెంటర్ అయిందో ఇక్కడ ప్రెజర్ పెరగడం మొదలైంది. ఈ ప్రెజర్ మీద మేము విడిపోయి మా రాష్ట్రం, మా పరిపాలన మేము చేసుకుంటాం అనేటువంటి ఒక డిమాండ్తో చెన్నారెడ్డి గారి టైంలో కూడా ఒక ఉద్యమం జరిగింది ఇక్కడ. చెన్నారెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని రక్తపు టేరుల్లో ముంచినటువంటి చరిత్ర ఉంది. అమరవీరుల స్తూపం ఉంది ఇప్పటికే అక్కడ. కాబట్టి ఇలా ఒక ఆకాంక్షగా ఇది ఆవిర్భవించినప్పటి నుంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణలో తెలంగాణ కావాలి అనే డిమాండ్ కూడా నడిచింది. 72లో జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ ఉద్యమం? కాకాని వెంకటరత్నం గారు వీర కాకాని అంటారు ఆయన్ని. ఎందుకు వచ్చింది ఆ ఉద్యమం అంటే 72 నాటికి సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే ముల్కీ నిబంధనలు చల్లకుండా చూడాలి. అంటే ముల్కీ నిబంధనలు అంటే ముల్కీ అంటే లోకల్ అని, లోకల్, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్ అని. ఈ లోకల్ నాన్ లోకల్ వ్యవహారాలు ఉన్నాయి ఇక్కడ. అంటే తెలంగాణ ప్రాంతంలో నిజాం స్టేట్లో పుట్టిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో, ఇతర ప్రాంతాల వాళ్ళకి కొంచెం తక్కువ అవకాశాలు కల్పించాలి అనేది ఆ నిబంధనలు. అవి ప్రారంభించిన వాడు నిజాం. అవి కొనసాగుతున్నాయి. ఎప్పుడు కొనసాగుతున్నాయి? ఆంధ్ర రాష్ట్రము, నిజాం స్టేటు, హైదరాబాద్ స్టేట్ ఈ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత కూడా ముల్కీ నిబంధనలు ఉన్నాయి ఇక్కడ. ఈ ముల్కీ నిబంధనలు తొలగించాలి, ఇది మాకు రాజధాని, మేము ఇక్కడికి వచ్చి పనిచేసుకోవడానికి ఏమిటి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాళ్ళ కేసు కొట్టేసింది. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ముల్కీ నిబంధనలు ఉండడం తప్పేం కాదని జడ్జిమెంట్ ఇచ్చింది. మా రాజధానిలో మేము పారాయి వాళ్ళు ఏమైనప్పుడు ఆ రాష్ట్రంతో మాకేం పని అని జయాంధ్ర అన్నారు. ఎవరన్నారు? స్టూడెంట్స్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అప్పటికి మేజర్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో పుట్టినటువంటి ఆలోచన, విజయవాడ ప్రభుత్వ కళాశాలల్లో మొదలైనటువంటి ఆలోచన, ఎస్ఆర్ఆర్ కాలేజీలో మొదలైన ఆలోచన. అదే టైంలో ఇక్కడ పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నాడు అసెంబ్లీలో. ఓకే. దీన్ని అడ్డుకోవాలి అనేది అక్కడ భూమి ఉన్నటువంటి సెక్షన్స్ తాలూకా గొడవగా మారింది.
అలా కాకాని వెంకటరత్నం గారు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఈ భూ సంస్కరణల చట్టాన్ని కొంతకాలం వాయిదా వేస్తే మనం నెమ్మదిగా సెటిల్ చేసుకోవచ్చు మన భూములు. అంటే గద్దర్ పాట ఉంది, కుక్కల పేరుతో నక్కల పేరుతో కూడా రాసేసారు భూములే. అంటే ఇన్ని ఎకరాల కంటే సీలింగ్ యాక్ట్ అది, ఓకే, ఇన్ని ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అది ప్రభుత్వం జప్తు చేస్తుంది అని. ఈ జప్తులోకి వెళ్లకుండా ఈ రీస్ట్రక్చర్ చేసుకోవడానికి కొంత వెసులుబాటు టైము కావాలనుకున్నారు వాళ్ళు. ఈ జయాంధ్ర ఉద్యమాన్ని వెనకాలండి నడిపించడం ద్వారా ఆ వెసులుబాటు పొందారు. ఆ క్రమంలో పివి నరసింహారావు గారి ప్రభుత్వం బర్త్రఫ్ అయి రాష్ట్రపతి పాలన పెట్టారు అప్పుడు. ఓకే, ఈ హడావిడి జరుగుతూ ఉండగా వాళ్ళు భూములు రీస్ట్రక్చర్ చేసుకున్నారు. ఎప్పుడైతే రీస్ట్రక్చర్ ప్రోగ్రామ్ అయిపోయిందో ఈ ఉద్యమం అక్కర్లేదు అన్నారు. అలా జయాంధ్ర ఆగిపోయింది. ఇందిరాగాంధీ గారు తీవ్రమైన నిర్బంధాన్ని కూడా ప్రయోగించారు. విజయవాడ, వైజాగ్ ఈ ప్రాంతాలంతా సిఆర్పిని దింపి ప్రతి గ్రామంలోనూ సిఆర్పిని పెట్టి జయాంధ్ర ఉద్యమం వైపు ఎవరు కదిలినా కానీ లోపలేస్తామని బెదిరించి చాలామంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి కాల్పులు కూడా జరిపారు. వైజాగ్లోనూ కాల్పులు జరిగాయి, విజయవాడలోనూ కాల్పులు జరిగాయి. ఓ సినిమా హాల్ తగలబడింది విజయవాడలో. సిఆర్పికి షెల్టర్ ఇచ్చారు అని చెప్పి విజయవాడ అలంకార థియేటర్ తగలబెట్టారు అప్పట్లో. ఎవరు? జయాంధ్ర నిరసకారులా? ఇలాంటి ఉద్యమం కాస్త ధన్మని ఆపేశారు. వాళ్ళ ప్రయోజనాలు నెరవేరగానే అంటే ఆ ఉద్యమానికి ఫండింగ్ చేస్తున్న సెక్షన్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి. విద్యార్థులు ఒంటరయ్యారు, ఉద్యమం అణిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. తెలంగాణ మూమెంట్ మళ్ళీ మొదలైంది. ఆ సందర్భంగా జయాంధ్ర సందర్భంగా ఇక్కడ ముల్కీ నిబంధనలు కొంత సడలించుకుంటూ వెళ్ళారు. దాంతో రియల్ ప్రెజర్ మొదలైంది తెలంగాణలో. ఈ రియల్ ప్రెజర్ మొదలైన తర్వాత ఇక్కడ మళ్ళీ తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ అనే డిమాండ్కి ఊపు వచ్చింది. 1969 అనుకుంటా, అంతేనా? 69 అయిపోయింది. 69 తర్వాత 72 తర్వాత వచ్చేసామ్మా. ఓకే, ఇది జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ డిమాండ్కి పీపుల్స్ వార్ పార్టీ ఈ డిమాండ్తో తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతో వరంగల్ డిక్లరేషన్ అనేటువంటి కార్యక్రమం ఒకటి చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు వీళ్ళందరూ. ఇప్పుడు 69లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పటి పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వం కొండపల్లి సీతారామయ్య గారు, కేజీ సత్యమూర్తి గారు వీళ్ళు కూడా పనిచేశారు వరంగల్ కేంద్రంగా. అప్పుడు వరంగల్ ఫాతిమా హై స్కూల్లోనూ వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు. అక్కడ గ్యాబ్రియల్ హై స్కూల్లోను సీతారామయ్య గారు హిందీ మాస్టర్గా ఉన్నాడు అప్పుడు. సత్యమూర్తి గారు ఇంగ్లీష్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ, వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీ, ఆ కాలేజీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమాన్ని రగిలించినటువంటి ఒక సందర్భం 69లో. ఆ చరిత్ర నేపథ్యంలో పీపుల్స్ వార్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ అనేటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిపింది. ఓకే, ఈ వరంగల్ డిక్లరేషను తర్వాత ఉద్యమము మొదలవుతున్నటువంటి దశ. ఈ ప్రయాణం అప్పుడు చంద్రబాబు గారు వచ్చేసి ఉన్నాడు ఇక్కడ. ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి కావటానికంటే ముందే రాజకీయాలు అంటే 69 ఉద్యమం టైంలోనే ఆయన సమైక్య నినాదం ఇచ్చాడు. సమైక్య నినాదం ఇస్తూ తల్లా పెళ్ళామా అని ఒక సినిమా తీశాడు ఆయన. తల్లి అంటేనేమో సమైక్య రాష్ట్రం అని, ఓకే, పెళ్ళాం అంటే విడిపోయేటువంటి కొడుకు తాలూకా గొడవని ఒక నేరేటివ్ చెప్పి ఆ సినిమాలోనే తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు,
నలుగురిలో మన జాతి పరువును నవ్వుల పాలు చేయొద్దు అని పాట రాయించాడు. వ్యూహాత్మకంగా ఆ పాటను నారాయణ రెడ్డి గారితో రాయించాడు. సినారితో రామారావు గారు అలాంటి స్కీమ్స్ చేయడంలో చాలా సిద్ధహస్తుడు. ఆయన ఆ ప్రకారం వెళ్ళాడు. ఈయన కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో రాశాడు. ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అలా ఆయన సీఎం అయిన తర్వాత తెలంగాణకి కొంచెం వరాలు కురిపించటం ద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ బలం ఉండేది ఆ రోజుల్లో. అంటే ఆయన పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా, అలాగే తెలంగాణలో బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వటం, నెమ్మదిగా తెలంగాణ ఆత్మని ఆయన క్యాప్చర్ చేశాడు. ఓకే, క్యాప్చర్ చేసి ఈ ప్రత్యేక రాష్ట్రము అనేటువంటి నినాదం ఇక పుట్టదు అనే వాతావరణాన్ని తీసుకొచ్చేసాడు ఆయన. చంద్రబాబు వచ్చిన తర్వాత పార్టీలో మళ్ళీ అసహనం మొదలైంది. ఓకే, ఈ అసహన కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ నాయకత్వంలో, ఆయన తెలుగుదేశం పార్టీతోనే ట్రావెల్ అయ్యాడు ఎన్టీ రామారావు రోజుల నుంచి. ఆయన మొదట కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తూ ఉండగా తెలుగుదేశం ఆవిర్భవించటము, తెలుగుదేశం వేవు గెలవటము, అలా 85 ఎన్నికల్లో ఆయన సీటు కోరుకున్నాడు. ఆయన ఇచ్చాడు రామారావు గారు, ఈయన గెలిచాడు. ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఇచ్చాడు ఈయనకి. ఇలా నడుస్తున్నటువంటి ప్రయాణంలో ఆయన తిరిగి, అంటే చంద్రబాబు నాయుడు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 99లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఏర్పడిన క్యాబినెట్లోకి కేసీఆర్ని తీసుకోలేదు. అప్పటికి తీసుకోలేదు. ఆయనకి డెప్యూటీ స్పీకర్గా ఇచ్చారు. అది ఆయనకు కొంత ఇబ్బందికరంగా అనిపించింది, మనస్తాపం కలిగించింది అనేది ఒక నేరేటివ్. అక్కడి నుంచి నెమ్మదిగా ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం నేను నా జీవితాన్ని అంకితం చేస్తాను అని తెలంగాణ డిక్లరేషన్ టైంలో బలంగా మాట్లాడినటువంటి జయశంకర్ గారిని ముందుకు పెట్టి, ఆయనని ముందు పెట్టి మేము వెనకాల నడుస్తున్నాం అని చెప్పి ఒక కార్యక్రమం మొదలుపెట్టాడు. కానీ నిజానికి ఆయన చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న రోజుల్లోనే తెలంగాణకి సంబంధించిన అన్ని డీటెయిల్స్, తెలంగాణకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించిన స్టాటిస్టికల్ డేటా తయారు చేయటానికి కొంతమంది జర్నలిస్టులతో ఒక అపార్ట్మెంట్ తీసుకుని అక్కడ ఒక అధ్యయన వేదిక లాంటిది నడిపాడు. ఆయన తెలుగుదేశంలో ఉండి ఎవరికి తెలియకుండా ఆ డేటా ఆధారంగానే ఆయన తర్వాత రోజుల్లో బయటకు వచ్చి కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఇది ఇలా మొదలైన తర్వాత నెమ్మదిగా రాష్ట్రంలో టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఒక వేర్పాటువాద పార్టీగా ముద్రపడి ఎన్నికల్లో ఫలితాలు రాకపోయినా కొనసాగుతూ వచ్చింది. ఇలా ప్రయాణిస్తుండగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకి వ్యతిరేకంగా కేసీఆర్ కాంగ్రెస్తో కలిశాడు. కలిసి మంత్రివర్గంలో పదవులు కూడా తీసుకున్నారు. హరీష్ రావు గారు వీళ్ళందరికీ పదవులు ఇచ్చాడు ఆయన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఏర్పాటుకి వీళ్ళు సుముఖంగా లేరు అని ప్రభుత్వం నుంచి వైదొలగిన తర్వాత 2004 నాటి కథ ఇది. 2009 ఎన్నికల్లో వీళ్ళు మహాకూటమిలోకి వెళ్ళారు. టిఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన మహాకూటమిలోకి, కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ని కుప్పకూల్చడం అనే ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణ ఇస్తాము అని మోసం చేశారు అనే నినాదంతో. నిజానికి
చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంది, 2009 ఎన్నికల్లో వైఎస్ గెలిచాడు, మళ్ళీ గెలిచిన తర్వాత ఇంకా తెలంగాణ లేదు, నో తెలంగాణ అనే వాతావరణము. అలాగే ఇప్పటికీ చాలా మందిలో ఒక నమ్మకం ఉంది, వైఎస్ బతుకుంటే తెలంగాణ వచ్చేది కాదు అని. అది కూడా తప్పే. ఎందుకు తప్పు అంటే 2009లో ఆయన గెలుపు కాదు, ఆయన గెలవటం కోసం ఒక స్కీమ్ చేశాడు, చిరంజీవిని రంగంలోకి దింపారు. ప్రజారాజ్యం ఉనికిలోకి రావటం వలన ప్రభుత్వ వ్యతిరేక ఓటు గణనీయంగా ప్రజారాజ్యానికి చేరటం వలన చావు తప్పి కన్నులొట్టపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆయన సీఎం అయ్యాడు తప్ప ఆయన వితౌట్ చిరంజీవి రాజశేఖర రెడ్డి సీఎం అయ్యే అవకాశమే లేదు అప్పుడు. కాబట్టి తెలంగాణ విషయంలో మోసం చేశాడు వైఎస్ అనేటువంటి అభిప్రాయానికి ప్రజల నుంచి మద్దతు ఉంది, లేదని మాట్లాడతారు. ఇప్పుడు ఆయన బతుకుంటే అసలు తెలంగాణయే రాదని మూఢంగా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ప్రజల్లో ఒక అభిప్రాయం ఉన్నప్పుడు వైఎస్ లేకపోతే చంద్రబాబు అడ్డుకునే వ్యవహారం కాదు అది. ప్రజల్లో ఆ అభిప్రాయం ఉంది, ఉండటం వలన ఈ మహాకూటమి ప్రయోగం ఫెయిల్ అయ్యి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఈ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆ టైంలో రోసయ్య గారు సీఎం అయిన టైంలో ఈ తెలంగాణ డిమాండ్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు ఈరోజు. అది కేంద్రాన్ని తాకింది. దీన్ని కంట్రోల్ చేయటానికి రకరకాల ప్రయోగాలు చేశారు, శ్రీకృష్ణ కమిటీ అని. ఇవన్నీ నడిచి చివరికి సిడబ్ల్యూసిలో తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ గారు ఒక తీర్మానం చేశారు. ఆవిడ ఎందుకు చేశారు? ఆ తర్వాత జరగబోయేటువంటి ఎన్నికలు 2014లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏపీని టోటల్గా కోల్పోతాం. 42 ఎంపీలు ఉండేవాళ్ళు అప్పుడు. ఇవన్నీ పోతాయి, యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. అలా కాకుండా తెలంగాణ ఇచ్చేస్తే తెలంగాణలో ఇచ్చినందుకు కాంగ్రెస్ అయినా గెలవాలి, లేదా టీఆర్ఎస్ అయినా గెలవాలి. టీఆర్ఎస్ ఎలాగూ మన కంట్రోల్లోనే ఉంది కాబట్టి తెలంగాణలో గెలిచే సీట్లు గెలుస్తాము, అవన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయి. ఏపీ ప్రజలు మనకు ఓటేయరు, జగన్కి వేస్తారు. జగన్కి వచ్చినటువంటి ఎంపీలు కూడా మన కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి 42 సాలిడ్గా మన దగ్గరే ఉంటాయి. తెలంగాణ ఇవ్వటం వల్ల మనకు నష్టమేం లేదనే పద్ధతిలో వాళ్ళు సిడబ్ల్యూసి తీర్మానం చేశారు. అయితే విచిత్రంగా తెలుగుదేశానికి ఎక్కువ వచ్చినాయి ఇక్కడ, అక్కడేమో టీఆర్ఎస్కి వచ్చినాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసి ప్రయాణించడం అని చెప్పింది. దాంతో అనివార్యంగా వాళ్ళు అనుకున్న పథకం చెడిపోయి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో, నరేంద్ర మోడీ రూపంలో. ఈ ప్రయాణంలో భాగంగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన క్షణం నుంచి దాదాపు 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పరిపాలన నడవటం ఇదంతా ప్రపంచానికి తెలుసు. అందుకని కేసీఆర్ గారు నిరాహార దీక్ష ప్రారంభించటం ద్వారా తెలంగాణ వచ్చింది అనే అభిప్రాయం పూర్తిగా కరెక్ట్ కాదు. కానీ అది ఎలాగైతే కరెక్ట్ కాదో వైఎస్ బతుకుంటే కాంగ్రెస్ వచ్చేది కాదు అంటే వైఎస్ బతుకుంటే తెలంగాణ వచ్చేది కాదు అనే అభిప్రాయం కూడా పూర్తిగా నిజం కాదు. వైఎస్ ఉన్నా లేకపోయినా తెలంగాణ వచ్చేదే. అలాగే కేసీఆర్ నిరాహార దీక్ష చేసినా చేయకపోయినా తెలంగాణ ఆవిర్భవించి ఉండేది. ఎందుకంటే జనాలలో ఆ అన్రెస్ట్ ఉంది, ఆ కోరిక ఉంది, ఆ తపన ఉంది, సాధించుకోవాలి అనేటువంటి ఆ కోరిక వల్లనే తెలంగాణ డిక్లరేషన్ లాంటి సభలకి విపరీతమైన ప్రజాస్పందన దొరికింది. అందుకని తెలంగాణ ఉద్యమంకి
ఇక్కడ కేసీఆర్ ఉద్యమం ఎప్పుడైతే స్ట్రెంగ్థన్ చేసి ముందుకు నడిపిస్తున్నాడో నిరాహార దీక్ష ద్వారా, వెంటనే ఏపీలో లగడపాటి రాజగోపాలు, అలాగే దేవినేని ఉమా వీళ్ళందరూ శిబిరాలు పెట్టి సమైక్యాంధ్ర నినాదం ఇచ్చారు. అంటే కలిసి ఉండాలి అని. ఆత్రేయ గారు ఒక మాట అంటాడు సినిమా పాటలో, ఇద్దరు ప్రేమికుల్లో హీరో ఇంకొక అమ్మాయితో ట్రావెల్ అవుతున్నాడు అని తెలిసి హీరోయిన్ మనసు పాడే పాట. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, కొంతకాలం కలిసి తిరిగితే తిరిగి ఉంటారు, కానీ విడిపోవాలి అనుకోవడం అనేది ఎవరికైనా ఉండే హక్కు. అడిగేందుకు, ఒకవేళ విడిపోతాను అన్నప్పుడు అడిగేందుకు నీకు మమకారం ఉండొచ్చు, తప్పులేదు. కానీ విడిపోయే హక్కు వాడిదే. దాన్ని గౌరవించి తీరాలి. నువ్వు పాకులాడకు. వాడు వెళ్ళిపోతాను అన్నప్పుడు వదిలేసి నీ పని నువ్వు చేసుకో. నిన్ను ప్రేమించడాన్ని నిన్నే ప్రేమించాలని నువ్వు గొడవ పట్టడం ఏంటి అని రాశాడు ఆయన. అడిగేందుకు నీకున్నది మమకారం, విడిపోయేందుకు తనకున్నది అధికారం అని రాస్తాడు. కాబట్టి విడిపోయేందుకు తెలంగాణకు ఉంది అధికారం. వద్దు అనడానికి నీకు కొంతమేరకు మమకారం ఉండడం తప్పేం కాదు. కానీ విడిపోవడానికి వీలు లేదు అని ఆందోళన చేయటం తప్పు. ఆ ఆందోళన చేసావంటే నీకేదో ప్రయోజనం ఉందని అర్థం. నీకు ప్రయోజనం ఉంది అనిపించినప్పుడు ఉద్యమం చేసావు, గొడవ పడ్డావు, నువ్వు ఫైనల్గా స్టేట్ విడిపోయింది. నిన్న పవన్ కళ్యాణ్ కొబ్బరి చెట్లకు దిష్టి పెట్టారు తెలంగాణ వాళ్ళని మాట్లాడాడు. ఏం మాటలవి? విడిపోవాలని వాళ్ళు కోరుకున్నారు, కలిసి ఉండాలని మీరు గొడవ చేశారు. పైగా ఈ పెద్ద మనిషి స్టేట్ విడిపోయినప్పుడు నేను 10 రోజులు 11 రోజులు భోజనం చేయలేదు అన్నాడు అని దాన్ని సెంటిమెంటలైజ్ చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి విడిపోయినప్పుడు తెలంగాణ విడిపోయింది, మొత్తం డబ్బులన్నీ ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్ నుంచి వచ్చే డబ్బులే ప్రధానమైన డబ్బులు, అవన్నీ ఉండి తెలంగాణ విపరీతంగా అభివృద్ధి చెందిపోతుంది, విడిపోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దారుణంగా నష్టపోయింది అని కన్నీరు పెట్టిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాదుని రాష్ట్రపతి, అది యూనియన్ టెరిటరీగా, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి, రాష్ట్రపతి చేతి కిందకు తీసుకురావాలని గొడవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పుట్టించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత కోరిక ఉండింది మీకు. కాబట్టి పెడితే గిడితే దిష్టి తెలంగాణకు ఆంధ్ర వాళ్ళు పెట్టి ఉండాలి. ఆంధ్రాకి తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టడం ఏమిటి? తప్పు కదా అది. అలాంటి మాటలు ఇప్పటికీ దొరుకుతున్నాయి. పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తప్పు. మొదటి నుంచి తెలంగాణని కలుపుకోవాలి అనే కోరిక ఆంధ్ర నాయకుల నుంచే వ్యక్తమైంది. అది నందమూరి తారక రామారావు గారి నుంచి వ్యక్తమైంది, లగడపాటి రాజగోపాల్ నుంచి వ్యక్తమైంది. చంద్రబాబు నాయుడు గారు డ్యూయల్ రోల్ వేసాడు, 2 కళ్ళ సిద్ధాంతం అని. పవన్ కళ్యాణ్ ఆ రోజున కన్నీరు పెట్టుకున్నాడు, నిన్న కన్నీరు పెట్టుకున్నాడు. నిన్న ఆయన గొడవలో కూడా అదే ఉంది. సమైక్య రాష్ట్రం ముద్దు అనేటువంటి అభిప్రాయమే ఉంది. కాబట్టి వైఎస్ బతుకుంటే తెలంగాణ రాదు అనే మాట ఎంత మూఢనమ్మకమో, అలాగే కేసీఆర్ నిరాహార దీక్ష వలన మాత్రమే తెలంగాణ వచ్చింది అనేది కూడా అంతే మూఢనమ్మకం. కేసీఆర్ నిరాహార దీక్షలు, వీటన్నిటికంటే కూడా వరంగల్ డిక్లరేషన్లు, వీటన్నిటికంటే కూడా తెలంగాణ ప్రజలలో తమని తాము ప్రత్యేక పరిపాలనలోకి తెచ్చుకోవాలి అనేటువంటి ఆకాంక్ష బలంగా ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.